అందరికీ నమస్కారం మిత్రులారా. ఈరోజు మనం ఇదివరకు కూడా ఆల్రెడీ మొక్కల మీద కొన్ని వీడియోస్ చేస్తున్నాము. ఈరోజు ఏంటంటే ఈ మొక్కలు సాధారణంగా ఏంటంటే మళ్ళీ ఎలాగ పెరుగుతాయి, ఇంట్లో ఎలా పెంచుకోవాలన్న దాని మీద మనకి అందరికీ కూడా చిన్న చిన్న డౌట్లు ఉంటాయి. ఇంకా మొక్కలు ఎలాగా ఇంట్లో సులభంగా అసలు వాటిని ఎలాగా రాబట్టుకోవాలి, తర్వాత వాటిని ఎలా పెంచాలి అన్న విషయాల మీద తెలుసుకుందాం. ఇంకేంటంటే మా ఇంట్లో ఇప్పుడు ఇదివరకు చాలా ఉండి తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చి వదిలేసాము. కొంచెం కేర్ తక్కువలో తీసుకోవటం వల్ల అవన్నీ చాలా వరకు చనిపోయినాయి. కుండీలు కూడా తగ్గినాయి. ఇంకా మా ఇంట్లో ఉన్న కొన్ని మొక్కల గురించి వాటి చెప్తాను. ఇది తెలుసు మీకు, ఇది వేప చెట్టు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్లవరింగ్ కూడా మీకు కనిపిస్తుంది కదా, వేప చెట్టు. ఇదేంటంటే యాక్చువల్గా ఇక్కడ చూడండి, ఈ ఫ్లవరింగు ఇదిగోండి, ఈ ఫ్లవర్స్ పైన ఇంకా లోపల కూడా చాలా ఉన్నాయి ఫ్లవరింగ్. ఇంకా అలాగే చూస్తే కనుక మీకు ఇక్కడ ఇంకో చూడండి, అక్కడ చూడండి, అక్కడ మీకు కాయలు కనిపిస్తున్నాయి కదా. ఇదిగోండి వేపకాయలు, ఇదిగోండి వేపకాయలు. యాక్చువల్గా ఏమవుతుందంటే మనకి మొబైల్ ఉండటం వల్ల కొయ్యటం కష్టం అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే మామూలుగా ఈ సమయంలో ఇది వేప ఏంటంటే మీకు తెలుసు, ఉగాది సమయానికంటే ఏప్రిల్కి ఇది ఫ్లవరింగ్ అనేది మొదలవుతుంది. ఇక్కడ చూసారా, ఇవి ఏప్రిల్కి ఫ్లవరింగ్ మొదలవుతుంది. ఈ జూన్కి వచ్చేసరికి, వర్షాకాలం వచ్చేసరికి ఈ ఫ్రూట్స్ కింద మారి వీటి ఏంటంటే చూడండి ఇలాగా ఇవి మారుతాయి. ఇవి చూడండి ఇలాగా ఫ్లవర్ వస్తుంది కదా. వీటిని యాక్చువల్గా తింటే బాగుంటుంది అన్నమాట. చేదుగా ఉంటాయి కానీ బాగుంటాయి. మామూలుగా అయితే అసలు ఈ టైంలో ఓన్లీ ఫ్రూట్స్ మాత్రం రావాలి. ఇక్కడ ఫ్లవర్స్ ఎందుకు వస్తున్నాయంటే ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నమాట. అంటే ఇప్పుడు మామూలుగా స్ట్రెస్ వల్ల కానీ ప్లాంట్స్ ఏంటంటే ఈ వెదర్ కండిషన్స్కి స్ట్రెస్ వల్ల, తర్వాత ఏంటంటే ఇంకేదైనా దానికి ఏదైనా వాటి డ్యామేజ్ అయినప్పుడు ఇలా కొంచెం అబ్నార్మల్గా బిహేవ్ చేస్తూ ఈ ఫ్లవరింగ్ రావాల్సిన సమయంలో ఫ్రూట్స్ రావటం లేదనుకుంటే ఇంకోసారి హాఫ్ పీరియడ్లో కూడా వస్తూ ఉంటాయి. అయితే ఇది మాకైతే బాగానే ఉంటుంది, ఎందుకంటే మేము ఇంటర్మీడియట్గా కూడా ఈ ఉగాది పచ్చడి చేసి తింటూ ఉంటాం అన్నమాట. ఇది కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతూ ఉంటుంది, అలా వస్తూనే ఉంటుంది ఆ ఫ్లవరింగ్ అంతా చెట్టు మీద. ఇంకా మా ఇంట్లో ఏంటంటే ఈ చూడండి, ఈ ఫ్లవర్ చాలా ఉన్నాయి, అన్ని వాటిని కట్ చేయడం జరిగింది. ఇంక ఇంటి బయట ఒకసారి చూపిస్తాను. ఇది నిమ్మ చెట్టు, తర్వాత అక్కడ ఏమో బోగన్విలియా అని ఉన్నాయి. ఇదివరకు ఇదంతా చెట్లు ఉండేవి, ఆ పక్కన ఆ పైన ఏమో ఈ టెంపుల్ ఫ్లవర్స్ అని ఉండేవి, ఇక్కడ గోరింతాకు. అయితే ఇవన్నీ ఏమవుతుందంటే ఈ కేబుల్స్ ఉన్నాయి కదా, ఈ కేబుల్స్ అంటే ఎలక్ట్రికల్ కేబుల్స్ వల్ల వీటిని ఎప్పటికప్పుడే కట్ చేసేస్తూ వస్తుందన్నమాట. వాళ్ళు ఎప్పటికప్పుడు చేసి అవన్నీ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయన్నీ కూడా కట్ చేస్తారు. మాకు ఇంక విసుకొచ్చి తీసేసామన్నమాట. అదిగోండి అక్కడ స్టబుల్స్ కనిపిస్తున్నాయి కదా, అలాంటివి చాలా ఉన్నాయి. ఇంక బయట అయితే అది పొంగామే పిన్నేట అని, అది ఆర్గానిక్ మ్యాటర్ అండ్ సాయిల్లో ఈ ఆర్గానిక్ కంటెంట్ ఇంప్రూవ్ చేయడం కోసం అది బాగా ఉపయోగిస్తారు. అది గ్రీన్ మెన్యూర్ కింద. ఇంకా అదేమో జిల్లేడు, ఆ తర్వాత అక్కడ నిమ్మ, ఆ తర్వాత అక్కడేమో ఇది కూడా మ్యాంగో కూడా ఉంది. ఇంకా ఇక్కడే ఇది టెంపుల్ ఫ్లవర్. ఇదివరకు ఇక్కడ ఉండేవి, తర్వాత చనిపోతే మళ్ళీ కొత్త చేసాం అన్నమాట. ఇదిగోండి ఇక్కడ టెంపుల్ ఫ్లవర్ కూడా కనిపిస్తుంది కదా. ఇది చాలా బాగుంటుంది అన్నమాట ఎవరైనా ఇంట్లో వేసుకోవడానికి. ఇవన్నీ మ్యాక్సిమం మొక్కలు ఏంటంటే మనం వాటిని కోసం ఏమీ చేయక్కర్లేదు. అదేంటంటే మనం ఏదైతే ఈ ప్రకృతిలో ఈ మొక్కలు మామూలుగా ఫ్రూట్స్లో దొరుకుతాయో ఆ ఫ్రూట్స్ మనం తిన్న తర్వాత వాటిని మామూలుగా ఇళ్లలో పడేసుకుంటే చాలు. ఇదిగోండి ఈ మ్యాంగో కూడా అలాగే పెరుగుతాయి అన్నమాట. మనం జస్ట్ టెంకలు పడేసుకుంటే చాలు. ఇంకా ఇక్కడ చూడండి మిగతా అన్నీ కూడా అలా అవుతాయి. తర్వాత అవి మొలకెత్తిన తర్వాత వాటిని మనం రైట్ ప్లేస్లో మనం చేసుకుంటే చాలు. ఇక్కడ జామ చెట్టు ఒకటి ఉంది, అది చెప్పాను కదా, ఈ కట్ చేసేయటం వల్ల ఈ తిన్నంగా గ్రో అవ్వట్లేదు. ఇవి
గండుమల్లి అని గండుమల్లి చెట్టు. ఈ గండుమల్లి చెట్టు లోపల చూడండి, మీకు ఈ హనీ బీ కూడా కనిపిస్తుంది అన్నమాట. హైవ్ అన్నమాట. హనీ బీ అంటే మామూలుగా ఈ తేనె తొట్టి ఒకటి కనిపిస్తుంది లోపల. కొంచెం సీరియస్గా చూడాలి, ఇది చిన్నగా ఉంది, అది ఇంకా పెద్దగా అవ్వలేదు. ఇదివరకు ఏంటంటే ఈ ఫ్లవర్స్ కోసం మా ఇంటికి తేనెటీగలు వచ్చి అవి వచ్చి చివరికి ఇక్కడే అది ఒక బీ అనేది హైవ్ అనేది అవి డెవలప్ చేసుకున్నట్టున్నాయి. ఇంక ఇది చూడండి, ఇవి ఈ జామ చెట్టు, తర్వాత వెనకాలే సపోటా ఉంది, తర్వాత ఇదేమో దొండపాదు. ఇవి మనమేమి పెద్దగా పెంచింది కాదు. ఇవన్నీ ఏంటంటే వాటంతా అవే మనం మామూలుగా ఈ పడేసినప్పుడు అవి మొలకెత్తుతూ ఉంటాయి. ఈ వస్తూ ఉంటాయి మామూలుగా, సపోటాలు అనేవి వస్తూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి. అయితే కొంత నెగ్లిజెన్స్ కూడా ఉంది. మనం వీటిని ట్రైనింగ్ చేయాలి. ఇదివరకు ఒక పీరియడ్లో బాగా వచ్చి కానీ మేము చేసేవాళ్ళం, కానీ తర్వాత నెగ్లిజెన్స్ వచ్చేసి చేయట్లేదు. ఇంక ఇలా చూసుకున్నట్టు ఇది చూడండి, ఇది ఈ పక్షుల కోసం పెట్టిందన్నమాట. ఇది ఏమవుతుందంటే ఈ పక్షులు వాటర్ తీసుకోవడానికి కానీ పెట్టింది. అయితే మామూలుగా అది కొంచెం డ్యామేజ్ అయ్యి మొత్తం వాటర్ అంతా లీకేజ్ అయిపోతుంది. లేదంటే ఇక్కడ ఇళ్లలో కూడా అవి ఇంట్లోనే తీసుకుంటాయి అన్నమాట, ఈ బకెట్స్లో వాటిలో. ఇంకా అది చూడేసే తొండ, అది అంటే మనం చాలా ఉంటాయి క్రీచర్స్, అవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట చెట్లు ఉండడం వల్ల. మనం శ్రద్ధ పెట్టకపోతే పాపం వాటిని ఇబ్బంది అవుతుంది. మనం ఏదో కట్ చేసేస్తాం అనుకుంటాం అవి ప్లాంట్స్ని. చాలా వరకు మా ఇంట్లో కూడా ఇదివరకు చాలా గుబురుగా ఉండే అన్నీ చాలా ఉండే చెట్లు. అప్పుడు ఎలాగనే ఇది చేసేవాడిని కాదు, కానీ వ్లాగ్స్ చేసేవాడిని కాదు, తెలియదు. ఇది తులసి, ఇది ఇంటి తులసి ఉంటాయి. తర్వాత ఇది ఇక్కడ ఈ శంఖం పువ్వులని పెరిగిన తర్వాత తెలుస్తుంది. ఇవి మామూలుగా శివుడికి ఇష్టం అంటారు, చాలా బాగుంటాయి, గ్రీన్ కలర్ లాగా. ఇదిగోండి, ఇదొక ఈ ఫ్లవర్స్ పేర్లు నేనే మర్చిపోతున్నాను. ఇవి పెరిగితే బాగుంటుంది. యాక్చువల్గా ఏంటంటే పెరిగినప్పుడు బాగుంటాయి. ఇదేమోనో టబ్బు, ఇది యానిమల్స్ కోసం అన్నమాట. అంటే స్ట్రీట్ డాగ్స్ కానీ ఈ కౌస్ కూడా వస్తూ ఉంటాయి మధ్యలోను. తర్వాత అవన్నీ తాగుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడేమోనో మళ్ళీ ఇక్కడ ఇది వేసారు, ఇదేంటిది మ్యాంగో. ఆ పైన ఏమోనో ఇది ఉంది, యాక్చువల్గా దానిమ్మ చెట్టు. సో ఇది మాట. తర్వాత ఈ ఫ్లవర్స్ ఏంటో ఇవి బాగుంటాయి. ఇవి యాక్చువల్గా ఏంటంటే ఈ కింద ఫ్లవరింగ్ అయితే కింద వస్తుంది, కానీ పొద్దున్నే ఈ పూజ కోసం అని అందరూ కోసి పట్టుకెళ్ళిపోతారు. అది మధ్యలో పైన ఏమైనా వేప చెట్టు కూడా ఉందన్నమాట. తర్వాత ఇక్కడ కరివేపాకు ఇవన్నీ. ఇప్పుడేమో మనకి కింద కనిపించట్లేదు, ఫ్లవర్స్ పైన ఉన్నాయి చూసారా, అది. తర్వాత ఇది వరకు ఇక్కడ అంటే ఈ చాలా చెట్లు మేము చాలా అందరూ పెంచుకునేవారు. కానీ ఏంటంటే ఈ మొత్తం ముఖ్యంగా ఏంటంటే ఈ లిట్టర్, అంటే ఈ ఆకులు రాలుతున్నాయని, తర్వాత మెయింటెనెన్స్ చేయలేక, తొడవలేక అలసటతో మొత్తం కట్ చేసేస్తున్నారు అన్నమాట. మా ఇంట్లో కూడా అదే పరిస్థితి, చేసుకోలేకపోతున్నామని అలా చేస్తూ ఉంటారు. ఇది మనీ ప్లాంట్. ఇదివరకైతే చాలా పెద్దగా ఉండేది ఇది. తర్వాత వేప. ఏంటంటే మనం తినే ఏ ఫ్రూట్ అయినా పర్వాలేదు, ఆ ఫ్రూటు అవన్నీ కూడా మనం నేలలో వేసుకుంటే సరిపోతుంది, అవే మొలకెత్తుతాయి. ఏంటంటే బాగా చెమ్మగా, అంటే వాటర్ బాగా అంటే లైట్గా చెమ్మగా ఉండే సరిపోతుంది. మరీ డ్రైగా కాకుండా, మరీ వెట్గా కాకుండా, కొంచెం లైట్గా తడిగా ఉండే సరిపోతుంది. మధ్యలో మనం వాటిని వాటర్ స్ప్రింకిల్ చేసినా అవి మొలకెత్తే అవకాశం ఉంటుంది. కొంచెం గ్రౌండ్ మీద వాటిని చేసి, లేదంటే కొన్ని సందర్భాల్లో లోపల భూమిలో కూడా కొంచెం సగం వరకు పాత పెట్టిన చాలు. ఎన్నో అవి మొలకెత్తామట, ఉల్లిపాయలు కానీ, లేదనుకుంటే చెరుకు, చాలా అసలు ఇది ఏదని కాదు, చాలా వరకు మొలకెత్తాయి. మిరపకాయ కానీ అవన్నీ కూడా. ఇంకేంటంటే అదే ఈ మధ్య చిన్నగా మెయింటైన్ చేయకపోవటం వల్ల ఏమీ లేవు, ప్లాంట్స్ అన్నీ కూడా పాడైపోయినాయి. ఇక మామూలుగా ఈ కుండీలు అయితే అలాగా ఏదో మిగిలిన వద్దన్నట్టుగా. ఇది మిత్రులారా, తర్వాత మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.